ప్రశ్న ఎప్పుడో వచ్చిందమ్మా. ఎప్పుడో వచ్చింది కాబట్టి వారానికి ఒక రోజు చక్కటి సెలవు ప్రకటించారు. ఆ సెలవు రోజున చక్కగా ఈ వారం రోజులు కష్టపడండి, ఆ ఒక్కరోజు మాత్రం విశ్రాంతి తీసుకోండి, ధ్యానం చేసుకోండి, దేవాలయానికి వెళ్ళండి, కుటుంబం సఖ్యత మెలగండి అని చెప్పారమ్మా. అయినా మీరు ఉండండి. ఒకటి మొట్టమొదటిగా మీరు ఇప్పుడు వృత్తి ధర్మాన్ని ప్రేమిస్తారు, వృత్తిలో రాణించాలని చూస్తారు. దానికన్నా ముందు మన గృహధర్మాన్ని పాటించాలి. తల్లిదండ్రుల ప్రేమను మనం కోల్పోకూడదు. అది అగ్రస్థానం. రెండో స్థానం మీ వృత్తి ధర్మం. మూడో స్థానం సమాజం మీద మీ బాధ్యతలు. నాలుగో స్థానం మీ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవటం. పరస్పరం ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉన్నాయో. ఇప్పుడు డిప్రెషన్ లోనవుతున్నారంటే మరి తినే ఆహారంలో లోపము, మరి పీల్చే గాలిలో లోపము, మరి పంటల లోపము, అన్ని లోపాలు కనపడుతున్నాయి. కానీ అందుకని ఇప్పుడు మరి చక్కటి గో ఆధారిత వ్యవసాయం అనేది ప్రారంభమైంది. అనేక చోట్ల ప్రత్యేకంగా అలా పండిన కాయగూరలు, కూరగాయలను వాటిని తీసుకుని పళ్ళని తీసుకుని సిద్ధపడుతున్నారు. తద్వారా చక్కటి ఆరోగ్యం కోసం విరుగుట కొరకే అని చెప్పేసి ఏంటి ముందు అలా పెరిగింది. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారండి, మట్టి పాత్రల్లో వండుకోవడం ప్రారంభిస్తారు. కొన్ని చోట్ల కంచు పాత్రలు వండుకోవడం ప్రారంభిస్తున్నారు. మరి అదివరకే అల్యూమినియం పాత్రలు వాడేవారు. అల్యూమినియం ఎవరు ప్రవేశపెట్టారండి? బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. ఎప్పుడు అసలు ముందు అల్యూమినియం ఎక్కడ వాడారండి? జైల్లో వాడేవాళ్ళండి. జైలు ఎందుకండి? అల్యూమినియం పదార్థం పడంగా రసాయన చర్య జరిగి వాడికి మరణం తొందరగా వస్తుందండి. అందుకని అవి వాడేవాళ్ళు. అవి అలా ప్రవేశపెట్టారు. మరి అలా వెళ్ళిపోయి సామాన్యమైన గృహంలోకి వెళ్ళిపోయేసరికి మరి తేలికగా ఉండే తక్కువ ధరలో దొరికే పాత్ర కాబట్టి కొనుక్కొని వండుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. మీలాంటి చదువుకునే పిల్లల వల్ల చెప్తే అమ్మా నాన్న ఇలా చేయకూడదంటే వింటున్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి వ్యవస్థ చాలా మారింది. అతి తొందరలోనే భారతదేశంలో కూడా చక్కటి సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. ప్రపంచం మొత్తానికి అగ్రస్థానంలో ఈ దేశం నిలుస్తుంది. అంటే అగ్రస్థానం అంటే 150 బిల్డింగ్లు కట్టి 150 అంతస్తు బిల్డింగ్లు కట్టేసామా, లేకపోతే రకరకాల పార్కులు థీమ్ పార్కులు లాంటివి పెట్టేశామా, స్విమ్మింగ్ పూల్లో దూకేసామా, లేకపోతే విహారయాత్ర చేసేసామా, సగం బట్టలు ఓడది తిరిగేసామా. ఇది అభివృద్ధి కాదండి. చక్కటి ఆరోగ్యము, ఆనందకరమైన జీవితము, చక్కటి ఆహారము, కుటుంబంతో ప్రేమమయంగా ఉండటము, అదే ఎదిగిన ప్రపంచము, అదే ఎదిగే భారతీయత, అదే నా దేశము.